లాగి పీకుడో గొడవ పెట్టుకోడో జిజ్జి ఎత్తడు చాలామంది పక్కకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి అక్కడ చట్టం ముందు సమానం అనేది కొనసాగిందా? కాబట్టి అమలులో వేరే రాజ్యాంగాలు ఉన్నాయి. ఆ రోజు మేము సంగం శ్రీరాంపూర్లో దేవుడికి బోనాలు వండుకొని తింటూ ఉంటే కాళ్ళతో తన్ని దాని మీద మూత్రం పోసి నిమ్న జాతి వాళ్ళు మీరు కూడా మాతో సమానంగా బోనం వండుకొని వస్తారా అని తిట్టి కొట్టి తన్ని అనేక రకాల ప్రలోభాలు పెట్టి వాళ్ళని వెలివేస్తే షాన్ రెంగెల రాయేష్ అన్న, బైరి నరేష్, అక్కడ ఉన్న చాలామంది బూరం అభినవన్న, ఇంకా అక్కడ ఉన్న కుల నిర్మూలన సంఘాలు, అలాగే మన భావజాల సంఘాలన్నీ కలిసి చెలో సంఘం శ్రీరాంపూర్ అని పెడితే మేము గొడ్డు కష్టపడి ఆడిపోతే ఆ రోజే బోనాలు ఎత్తురని చెప్పి వేరే పెట్టిండు. అందరూ గుళ్ళు ఉన్నారు పోయి ఊరోళ్ళంతా పోయి. మేమేమో వేరు వేరు ప్రాంతాల్లో ఊరికి వెళ్ళాం, వాళ్ళు మాత్రం గుడికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ సమాజంలో ఆల్రెడీ ప్రజల మెదడులో నాటుకొని ఉన్నటువంటి చాదస్తంతో, అసమానతలతో, అస్పృశ్యతతో కూడినటువంటి రాజ్యాంగం అమల్లో ఉంది. కాబట్టి దాని ప్లేస్లో మనదైన రాజ్యాంగం, ప్రత్యామ్నాయ సంస్కృతి, శాస్త్రీయ దృక్పథము, విలువలతో కూడినటువంటి ఆచరణాత్మకమైన రాజ్యాంగాన్ని మనం ఇటువైపు ఇవ్వాలి. ఇంకోవైపు మహానుభావులు చాలా గొప్పగా వందల సంవత్సరాల పాటు ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు భిన్నత్వంలో ఏకత్వంతో ఉండి ఈ దేశం సన్మార్గంలో వెళ్ళడం కోసం రాసిన రాజ్యాంగానికి కూడా తూట్లు పొడుస్తున్నారు. అందుకే 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. చాలా ముఖ్యమైన రాజ్యాంగ సవరణ. మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఆర్టికల్ 51ని అప్పుడే జోడించారు. ఇప్పుడు బాగా గగ్గోలు పెడుతున్నారు కదా, ఈ లౌకిక సెక్యులర్ అనే పదము ఇది మంచిది కాదు, ఇది ఒక మతానికి సంబంధించిన దేశం అని భావించే వాళ్ళు ఆ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి. మరి అప్పుడు ఎందుకు చేర్చారు 1972లో అంటే 76లో? ఎందుకు అలా చేర్చారంటే 1947 నుంచి 1976 దాకా ఒకే సామాజిక వర్గం పరిపాలించి ఏకఛత్రాధిపత్యంలో ఉంది. కాబట్టి దానికి కౌంటర్గా వచ్చిన రాజకీయ చైతన్యంతో అప్పుడు ఏర్పడినటువంటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడినటువంటి ఒక సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ కూటమి పాలనలోకి వచ్చి ఆ ఢిల్లీ గద్దె మీద కూర్చుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఇంకా బలోపేతం ఎట్లా చేయాలి, సంస్కరణలు ఎట్లా చేయాలి, ప్రజలకి ఇంకా సౌకర్యాలు ఎలా ఇవ్వాలని ఈ ఆర్టికల్ 51 అనే శాస్త్రీయ దృక్పథాన్ని, తర్వాత లౌకికవాదం అనే పదాలని రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు మిత్రులారా. అంటే ఒక్కసారి నాన్ బ్రాహ్మణ్కి లేదా ఒక పార్టీ కాకుండా కాంగ్రెసేతర ప్రభుత్వం రాగానే అప్పుడే కదా మండల్ కమిషన్ వచ్చింది, బీసీలకు కాస్తో కూస్తో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. కాబట్టి ఈ దేశంలో అమలులో ఉన్న రాజ్యాంగము ఆ రాజ్యాంగాన్ని మసకబారించి రాజ్యాంగం ఉన్నా లేనట్టుగా చేసింది. ఆ రాజ్యాంగం ఉందని తెలియని మనము, తెలుసుకున్న మనము తెలియజెప్పక ఆ చట్టాలపై పూర్తి అవగాహన లేక, ఫైట్ చేసే ఓపిక లేక, నాకెందుకు లేని నిర్లక్ష్య ధోరణితో దానికి తూట్లు పొడుచుతున్నాను. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఎందుకు జరిగిందో తెలుసా మిత్రులారా? భారత రాజ్యాంగాన్ని కాలబెట్టే ప్రోగ్రాం ఒకటి జరిగింది. అది 1950లోనే జరిగింది. ఎస్, చట్టం ముందు ఆర్టికల్ 15 ప్రకారంగా చట్టం ముందు అందరూ సమానమే అనే ఆ చట్టం అమల్లోకి రాగానే తమిళనాడులో ఒక మెడికల్ సీట్ని చెంపకం దొరై రాజన్ అనే ఆవిడ వాళ్ళ కూతురికి డాక్టర్ సీటు రాకపోవడం వల్ల, అరే చట్టం ముందు అందరూ సమానమే కదా, శాస్త్రీయంగా ఉండాలి కదా, మరి నా బిడ్డకు కాకుండా ఆ బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎట్లా ఇచ్చిర్రు, నా బిడ్డకు రావాలి కదా, చట్ట ప్రకారంగా సమానత్వం లేదు అని కేసేసింది. మరి అప్పటి వరకే ఉన్న అన్ని చట్టాలు, ఆయా ప్రావిన్సీలలో ఉన్న చట్టాలు, జస్టిస్ పార్టీ అంతకుముందే 1922లోనే తెచ్చినటువంటి తమిళనాడు ప్రావిన్సీ చట్టాలు, లేదా కొల్హాపూర్ సంస్థానంలో సాహు మహారాజ్ ఇచ్చిన చట్టాలు, బెంగాల్లో జరిగిన సంస్కరణవాదుల చట్టాలు, అలాగే ముంబై కేంద్రంగా, ఢిల్లీ కేంద్రంగా ఉన్న చట్టాలన్నీ రద్దయిపోయి ఈ రోజు నుంచి భారత రాజ్యాంగం అనే సుపీరియర్ చట్టం ఉంది, ఇదే ఫైనల్, ఇంతకు ముందున్న చట్టాలన్నీ అవుట్ అని అన్నారు. కాబట్టి చట్టం ముందు సమానమే అని చెప్పి అనడంతో ఆయనకు తిరిగి సీట్ ఇచ్చారు. ఆ నిమ్న కులానికి చెందిన వాళ్ళ సీటు తీసేశారు. అప్పుడు ఈ చట్టంలో కూడా ఒక లోపం ఉంది, ఈ లోపాన్ని ఆసరాగా చేసుకొని మా తినే తిండిని వాళ్ళు లాగేసుకుంటున్నారని చెప్పి భారత రాజ్యాంగంలోని
ఆ చట్టాన్ని చట్టం ముందు సమానం రావడం కోసం పనిచేయాలి అని ఆల్రెడీ సమానం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారని చెప్పి ఆ పేజీని చించడం, కాల్చడం, జైలు బరో అనే పిలుపు ఇవ్వడం జరిగింది. అలా వేలాది మంది 38,000 మంది అరెస్ట్ అయ్యారంట, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారంట. అప్పుడు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జరిగి దానికి మళ్ళీ 4 అనే క్లాజును జోడించారు. ఆర్టికల్ 340 ఉంది కదా, ఆ చట్టాల ప్రకారంగా ఆయా ప్రాంతాల్లో విద్య, ఉద్యోగం, ఆర్థికం ఈ 3 రకాల వెనుకబడ్డ వాళ్ళకి చట్టం ముందు సమానం అని వర్తించదు, వీళ్ళకు స్పెషల్గా సహకారం అందాలి కాబట్టి ఈ విషయంలో చట్టం ముందు సమానం అనేది చెల్లదని సవరణ చేసే మిత్రులారా. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరణ చేసే పరిస్థితి లేదు, మెరుగుపరిచే పరిస్థితి లేదు, దాన్ని కూలదోసే పరిస్థితి, దాని పటుత్వాన్ని, బలాన్ని తగ్గించే కుట్ర జరుగుతూ ఆల్రెడీ ఆచరణలో ఉన్న రాజ్యాంగాన్ని అమలులో చేస్తూ మనువాదాన్ని, సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ మన ధర్మం చాలా గొప్పదని, లేకపోతే ఇంకా రకరకాల పుస్తకాలను, గ్రంథాలను రాసి ఈ చరిత్రే గొప్పది, అసలు జరిగని కల్పితాలను కూడా చరిత్రగా చిత్రీకరించి మన పిల్లల మెదడుని పాయిజం చేసి పడేసారు ఆల్రెడీ. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో ప్రశ్నించుకొని మాట్లాడుకునే శక్తి కూడా ఉండదు. కాబట్టి ఒకవైపు చట్టాన్ని బలోపేతం చేసుకోవడం, మంచి వైపు సంస్కరించుకోవడం జరగాలి, ఇంకోవైపు ఆచరణలో ఉన్నటువంటి అశాస్త్రీయతను పోగొట్టుకోవడానికి ఇంకొక ఉద్యమం జరగాలి. నిజానికి మత స్వాతంత్రపు హక్కు ఉండదు, మతాల నుంచి స్వాతంత్రపు హక్కు ఉండాలి. వినబడిందా మిత్రులారా? ఈ మధ్య తెలంగాణలో డేవిడ్ అనే సోదరుడు, వాళ్ళ దంపతులు నో క్యాస్ట్ నో రిలీజియన్ అనే సర్టిఫికెట్ని 9 సంవత్సరాల పోరాటం తర్వాత సాధించుకున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో ఒకే ఒక బాలుడు, అతనికి నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికెట్ వచ్చింది. చూడండి, తమిళనాడులో కొంతమందికి వచ్చింది, కేరళలో కొంతమందికి వచ్చింది. కాబట్టి ఈ దేశంలో స్వేచ్ఛ అనేదానికి అర్థమే లేదు. ఒకవేళ రాజ్యాంగపరంగా నీకు స్వేచ్ఛ ఉన్నా ఈ ఆచరణలో ఉన్న మతము, ఆధిపత్య ధోరణితో మన స్వేచ్ఛ హరించబడుతుంది. ఎక్కడ స్వేచ్ఛ ఉంది? ఉందా? ఉందా? ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వేచ్ఛ ఉందా? అన్యాయం జరిగితే ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా? అది పొరపాటు అయితే దాన్ని ఎదిరించే స్వేచ్ఛ ఉందా? విధుల గురించి బోధిస్తారు కానీ కర్తవ్యాల గురించి లేదా ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడే అవకాశం లేదు మిత్రులారా. కాబట్టి మనందరము బోధకులుగా మారాలి, ప్రచారకులుగా మారాలి, వారధులుగా మారాలి, ఆ మహనీయుల చరిత్రను చదవాలి, భారత రాజ్యాంగం చుట్టూరంగా జరిగే కుట్రలను పరిశీలించాలి. ఒక కుక్కని చంపాలనుకుంటే చంపామంటే ఎవరు రారు. అది పిచ్చి కుక్క, గజ్జి కుక్క, చెడ్డ కుక్క, కరిసిన కుక్క, పనికిరాని కుక్క అని ప్రచారం చేస్తే చంపుతూ ఉంటే చూస్తూ ఉంటాం, లేదా మనం కూడా ఒక రాయేసి చంపుతాం. ఇలాగే ఈ రాజ్యాంగం సరైనది కాదు, ఈ సెక్యులర్ వ్యవస్థ సరైనది కాదు, ఈ రిజర్వేషన్ సరైనది కాదు, 10 సంవత్సరాలే రిజర్వేషన్ ఉండాలని చెప్పారు కానీ ఇప్పుడు 75 ఏళ్ళైనా కొనసాగుతుంది, ప్రతిభ నీరుగారిపోతుంది అని ఒకవైపు, అసలు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదనే విశ్వ సంస్కృతి ఒకవైపు, అంబేద్కర్ వల్లే ఈ రాజ్యాంగం వల్లే కులాలు ఇంకా కొనసాగుతున్నాయని ఒకడు. ఒక ఆయన ఇక్కడ గాయమైతే పైనుంచి పాయింట్ వేసుకుంటే తక్కువైదా, మొత్తం తీసి కడిగి మందు పెట్టి కుట్టేస్తే తగ్గుద్దా? కోసి కుట్టేస్తే ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుద్ది కదా, పైనుంచి లేదు లేదు అనుకుంటే లేకుండా పోతుందా? కాబట్టి దయచేసి ఈ వాట్సాప్ యూనివర్సిటీలు బాబాసాహెబ్ను డైలమాలోకి నెట్టేస్తున్నారు.